అవుగో జీడిపళ్ళు అక్కడ ఉన్నాయి. ఎక్స్ట్రాలు బాగానే చేస్తున్నారు వీళ్ళిద్దరు. చూడండి సాయిమాయి విన్యాసాలని. పొద్దున్నే ప్రకృతిని పలకరిద్దాం అనుకుంటూ ఉంటే రాత్రి గాలికి రాలిన రాలుగాయల్ని జీడికాయల్ని ఏరుద్దాం పదా అని సాయిమాయి తోటకి తీసుకొచ్చాడు. మాయ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు జీడిపిక్కలు ఏరడాన్ని. అసలు జీడిపిక్కలు ఏరడంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుందా అనేది ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. ఇలా ఏరుతున్నప్పుడు కానీ పాములు ఏదైనా కనిపించాయనుకో మరింత కిక్ ఉంటుంది. పాములకే మనకే ఇద్దరికేనండి. చూసారా సాయిమాయి కష్టాలు. ఎండాకాలంలో సాయిమాయి అవుతాడు బలి. సారీ, బాహుబలి. ఎండనక వాననక రాయనక రప్పనక కష్టపడుతుంటే కుక్కల్లా చూస్తారా. ఇది చూడండి, సీజన్ లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఇంకా పురుగు పట్టేసింది. ఇలా మొత్తం నురగలా ఇలా వచ్చేసింది. ఇలా ఈ పండు చూడండి ఇలా ఎంత విచిత్రంగా ఉందో. ఈ మధ్యలో ఇలా గ్రీన్గా ఉందంటే ఇది గొడ్డుపళ్ళు అంటారు. ఇవి తినరు అనమాట ఎవరు. సాధారణంగా ఇవి తినాలంటే వెనకాడుతారు. అది అంటే ఇప్పుడు మన ఇలా మార్కెట్లోన పండు మీద మచ్చలు మరకలు ఏమైనా ఉంటే మనం కొంచెం దీనిలో చూస్తాం కదా, సేమ్ ఇందులో కూడా ఇలాంటి రకం ఇది. ఇది చూడండి, ఇది ఇంకో టైప్ ఆఫ్ లాస్. ఇందాక కేసులో మనకేంటి ఆవు కొరికేసింది, ఇప్పుడేమో పిట్టలు, కాకులు కానీ చిలకలు కానీ ఇలా ఏదైనా తినేసి ఇలా పండుని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. అది ఇది కూడా లాస్ ఉంది. బాగా ఎదుగుతుంటే దొరికిందండి. దీని గురించి చెప్పాలనిపించింది, అందుకే వచ్చా. ఇప్పుడు మామిడి పళ్ళు రకాలు ఉంటాయి కదా, బంగినపల్లి, కలెక్టర్కాయ, అలాగే అంటు మామిడికాయలు అంటారు, ఇంకా ఏనుగు తలకాయలు, ముంతలు ఏదో సంథింగ్ ఉంటాయి. అలానే జీడిపళ్ళలో కూడా రకాలు ఉంటాయి. ఇది అంటు జీడికాయ అనమాట, అంటే పొడుగ్గా ఉంటాయి. ఇది పిక్క అంతే ఉంటుంది లేండి దేనికైనా, కానీ పళ్ళు మాత్రం పొడుగ్గా ఉంటాయి. అది కానీ భలే టేస్ట్ ఉంటుందండి, సూపర్. జంట మామిడి పళ్ళలాగా ఇవి జంట జీడి పళ్ళు అనమాట. చూడండి దోస్తులారా, ఈ జీడిపండు ఎంత స్వేచ్ఛగా బతుకుతుందో. దాని స్వేచ్ఛని నేను ఇప్పుడు హరించబోతున్నాను. చూడమయ్యా, చాలా అందంగా తులసనిలాగా పిల్ల తులసిరాలు అందంగా ఉంది. ఆ పండు తీయ, ఆ పండు తీసి దాంట్లో వెయ్యి. ఇప్పుడు చూసిన దానికంటే అందంగా ఉంటుంది. ఓ కావాలి ధాన్యంలో ఉంది ఇది, మంచిగా ఉంది. అంత స్మార్ట్ గా ఉందంటే అది కావాలి ధాన్యాలది. కష్టే ఫలి ఎండాకాలంలో సాయమే అవుతాడు బలి. సారీ, బాహుబలి. జస్ట్ సబ్స్క్రైబ్. చెప్పమా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దేవా కావాలా. ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే బకెట్ నిండిపోయిందండి. ఇలా ఏరుకుని వచ్చినవన్నీ ఒక చోట వేసుకోవాలి. అంటే ఎక్కడ మంచి గాలి వస్తుందో అక్కడ కూర్చోడానికి మనకు సదుపాయంగా ఉండేలా చూసుకొని అక్కడ వేసుకొని చిక్కాలన్నమాట. ఓకే రండి. ఇలా ఇక్కడికి వచ్చి చూసామండి, ఇక్కడ చెట్టు కింద నీళ్ళు చక్కని గాలి వచ్చేలా ఉంది కాబట్టి ఇక్కడ వేసుకుందాం. తర్వాత చిక్కుకోవడానికి వీలుగా ఉంటుంది. See this guy, number one bullshit guy.